దేనిని గూర్చియో చింతింపకుడి, కానీ ప్రతి విషయములోను ప్రార్థనాపూర్వకముగా ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దేనిని గూర్చి చింతించవద్దని చెప్తున్నాడు ప్రభు. ఏమండి, బిడ్డలు, సంసారం, జీవితం, ఇల్లు, వాకిలి, లోకం, బ్రతుకు తెరువు, అప్పులు, వ్యాధులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, చిరాకులు, చికాకులు, ఇవన్నీ పెట్టుకుని చింతించకుండా ఉండగలమంటారా మనం? ఎవరికి సాధ్యం చెప్పండి? ఈ రోజుల్లో ప్రపంచం అంతా కూడా ఎందులో మునిగిపోయింది తెలుసా? ఒక ఆయన చెప్పాడు, చనిపోయిన వ్యక్తినంట చితి కాలుస్తుంటే, చితి అంటే చచ్చిపోయిన మనిషిని కట్టెల మీద పెట్టి అంటించినప్పుడు ఇది చితి అంటారు. చనిపోయిన వ్యక్తిని చితి కాలుస్తుంటే బ్రతుకున్న మనిషిని అంట చింతలు కాలుస్తున్నాయంట. చింతల్లో కాలిపోతున్న లోకం. మరి చింతించకుండా మనం ఎలా ఉండగలం? ఒక పక్క వ్యాధులు, ఒక పక్క బాధలు, ఒక పక్క అప్పులు, ఒక పక్క పిల్లలు, ఒక పక్క పరిస్థితులు, అనుకూలం లేని పరిస్థితులు, ఎక్కడ చూసినా మనకంతా వ్యతిరేకంగా, అన్నీ కూడా మనకి ప్రతికూలంగా జరుగుతుంటే చింతించకుండా ఎలా ఉండగలం చెప్పండి? ఉండగలం. ఎలాగో తెలుసా? చింతించకుండా ఉండాలి అంటే బైబిల్లో ఒక చిట్కా చెప్పాడు దేవుడు. సూక్ష్మములో మోక్షం అంటారు చూసారా, అలా. అదేంటో చెప్పమంటారా? ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి మీ విన్నపాలు తెలియచేయండి. ఆ మనిషిని చింతలు చింతించకుండా చింతలను జయించే వ్యక్తిగా ఉండగలడు. ఎవరతను? ప్రతి విషయాన్ని దేవునికి చెప్పి, ప్రతి భారాన్ని ప్రభువు ముందు పెట్టి మోకాళ్ళుని ప్రార్థించే వ్యక్తి ఈ లోకంలో చింతలని, సమస్యలను, ప్రతి ప్రతికూలతను జయించగలడు. ఎలా? మనకు సాధ్యం కాదు, సాధ్యపరచగలిగిన ప్రభువు మనకు తోడై ఉన్నాడు. ఆయన దగ్గర మోకాళ్ళుని ఆయన సన్నిధిలో ప్రార్థించి మన విన్నపాలు ఆయనకి తెలియచేసినప్పుడు వాటన్నిటిలో దేవుడు మనకు సమాధానం అనుగ్రహిస్తాడు. ఈరోజు మీరు అప్పులను బట్టి చింతిస్తున్నారా? వ్యాధులను బట్టి చింతిస్తున్నారా? సరైన గృహం లేదని చింతిస్తున్నారా? మీ పరిస్థితులు అనుకూలంగా లేవని చింతిస్తున్నారా? మీ భర్త త్రాగుతున్నాడని చింతిస్తున్నారా? మీ పిల్లలకు వివాహాలు కావట్లేదని చింతిస్తున్నారా? మీ ఆర్థిక ఇబ్బందులు దెబ్బతిన్నాయని చింతిస్తున్నారా? దేని గురించి చింతించకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీ విన్నపాలు దేవునికి తెలియచేస్తే దేవుడు మిమ్మల్ని చింతల నుంచి బయటికి తీసుకురాగలడు. చింతల్లో మీరు చితికిపోయారో, సమస్యల్లో మీరు కృంగిపోతున్నారో నాకు తెలియదు, కానీ ఈ వాక్యమును బట్టి మీరు ధైర్యపరచబడాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు అన్నాడు, అడవి పువ్వులను చూడండి, ఆకాశ పక్షులను చూడండి, వెతకపోయిన పక్షులు పోషించబడుతున్నాయి. బ్యూటీ పార్లర్కి వెళ్ళకపోయినా పువ్వులు అందంగా ఉన్నాయి, వాటికి లేని చింత మీకేవాలయ్యా అంటున్నాడు దేవుడు. ఆకాశ పక్షులను పోషించిన దేవుడు, అడవి పువ్వులను అందంగా అలంకరించిన దేవుడు. అల్ప విశ్వాసులారా, వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా అన్నాడు. వాటికంటే మనము శ్రేష్ఠులం, దేవుని బిడ్డలం. చింతించక
ప్రార్థించేవారిగా ఉందాం. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్.